ఫర్ ఇంట్రడక్షన్. నిజంగా పార్ట్నర్షిప్ ఇండియాకి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఎందుకంటే తరచుగా ఇలాంటి అవకాశాలు నాకు ఇచ్చి ఈజ్ ఇట్ ఆడిబుల్ బ్రదర్? వినపడుతుందా నా మాట? థ్యాంక్ యూ. సో ఒక్కొక్క స్పెషల్ టాపిక్స్ ఆన్ మ్యారీడ్, హౌ టు మ్యారీ, లేదా అన్మ్యారీడ్ పీపుల్ కి, తర్వాత మ్యారీడ్ కపుల్స్ కి. అయితే లాస్ట్ మినిట్ వరకు నేను నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా రావడం వల్ల బహుశా నేను తీసుకోలేమో అనుకున్నాను. బట్ కృష్ణ గారు ఒకటే అన్నారు, మేము ప్రార్థన చేస్తాం, నువ్వే తీసుకుంటావు, ఏం కాదు, తగ్గిపోద్ది అన్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ తో నైట్ 8 వరకు మీ టాపిక్ ఇవ్వలేకపోయాను నేను. తర్వాత టాపిక్ ఇచ్చిన తర్వాత అందుకనే ఎక్కువ మందికి మనం ఇవ్వలేకపోయాం. అయినా పర్లేదు, మనది ఆల్రెడీ దీంట్లో ఉంటది కాబట్టి, యూట్యూబ్ లో ఉంటది కాబట్టి. సో చాలా మందికి ఏంటి ఈ టాపిక్ అని అనుకుంటా ఉన్నారు. ఫ్రమ్ డెడ్ లాక్ టు వెడ్ లాక్, అంటే భయంలో నుంచి బంధంలోనికి, వివాహం అనే బంధంలోనికి. ప్రియమైన వాళ్ళారా, ఈ చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్ ఇది. ఎన్నిసార్లు విన్నా మనం వినాలనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితాల్లో సరి చేసుకోవడానికి దేవుడిచ్చే మహా అవకాశం ఇది. కేవలం వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రమే కాదు, కానీ వివాహం అయిన వాళ్ళకు కూడా ఈ యొక్క అంశం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఏరియాల్లో మనం తప్పిపోతున్నామో, ఏ ఏరియాల్లో మనం అర్థం కాలేదో మనకి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా చాలా చక్కగా క్లియర్ గా మనకి అర్థమయ్యే రీతిలో దేవుడు ఎన్నిసార్లు విన్నా మనకి మన యొక్క కుటుంబ జీవితానికి ఏది అవసరమో, లేదా వివాహాల కోసం సిద్ధపడుతున్న వాళ్ళు, అనేకమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్న వారు, అనేకమైనటువంటి అనుమానాలు ఉన్న వాళ్ళందరికీ కూడా నివృత్తి కల్పించేసేదే ఈ టాపిక్స్ అన్నమాట. ఎందుకని నేను అంటే, చాలా మందికి భయం, ఆందోళన వివాహం అంటే. చాలా మంది ఎక్సైట్ అవుతూ ఉంటారు, చాలా ఎప్పుడవుతా వివాహం అని. కొంతమంది వివాహం అనగానే భయపడతా ఉంటారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే, వీళ్ళు అవ్వకుండానే చాలా మంది విడాకులు తీసుకునే వాళ్ళని చూసి, డైవర్స్ తీసుకునే వాళ్ళని తీసుకుని, నేను కూడా ఎక్కువ కాలం వివాహంలో ఉండనేమో, నేను పనికి రానేమో అనే ఫీర్ ఆఫ్ డైవర్స్, ఆ యొక్క విడాకులు తీసుకోపోతాం. ఎందుకు ఆ విడాకులు తీసుకోవడం? రెండో వాళ్ళు ఈ ఒంటరిగా ఉండడం అనేది వాళ్ళకి అలవాటైపోయి, ఒంటరితనానికి ఇష్టపడి ఇండివిజువల్ గా ఎవరి మీద వాళ్ళ మీద పెత్తం చేయకూడదు, ఎవరు వారిని తిట్టకూడదు, లేదా ఎవరు వారిని అనకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇండివిజువల్తో వాళ్ళు వివాహానికి అంటే భయపడతా ఉంటారు. మూడోది ఫీర్ ఆఫ్ లూజింగ్ వన్స్ పర్సనల్ ఐడెంటిటీ. ఒకవేళ నీ వివాహం అయితే నా యొక్క వ్యక్తిగత ఐడెంటిటీ పేరు పోతుందేమో, నేను ఇంకెంతసేపు భర్త భార్య వాళ్ళు చెప్పు చేట్లో ఉండాలేమో, వాళ్ళ కుటుంబం అన్న భయం అనేది ఇంకొకటి వెనకాల పీడిస్తూ ఉంటది. ఇంకొకటి అంటే ఫీర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ. అంటే వివాహం అయిన తర్వాత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఒక్కడగా ఉన్నప్పుడైతే పెద్ద ఖర్చులు ఉండవు. వివాహం అయిన తర్వాత కుటుంబాన్ని నడపాలి, పిల్లల్ని నడుపుకోవాలి, తర్వాత ఇల్లాస్ ఉంటారు, అత్తమామలు ఉంటారు, అమ్మనాన్నలు ఉంటారు, బంధువర్గం ఉంటది. వాళ్ళందరికీ చాలా డబ్బులు అవుతాయి, చాలా ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలి, మ్యారేజెస్ కన్నా. అందుచేత ఈ యొక్క భయం అనేది, ఆందోళన అనేది వారి జీవితాల్లో వివాహానికి వెళ్లకుండా అది వాళ్ళకి కాళ్ళకు బంధంగా ఉంటా ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఫీర్ ఆఫ్ ఫాలింగ్ అవుట్ ఆఫ్ లవ్. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ అనేది నా భర్త నాలో కొనసాగిస్తాడా లేదా భార్య అదే ప్రేమ నన్ను కొనసాగిస్తుందా లేదో, పిల్లలు పుట్టినాక ఆ ప్రేమ పోతదేమో అని ఇలాంటి భయ ఆందోళనతో వివాహానికి వరకు భయపడతా ఉంటారు. ఇంకోటి ఫీర్ ఆఫ్ మ్యారింగ్ ఎ రాంగ్ పర్సన్. ఒకవేళ సరైన సమజోడిని నేను ఎంచుకోకుండా, లేదా మా తల్లిదండ్రులు చూపించారనో, లేకపోతే పెద్దలు చెప్పారనో, లేదా పాస్టర్ గారు చెప్పారనో, లేదా అబ్బాయి బాగున్నాడు, మంచి ప్యాకేజ్ వస్తా ఉంది అని వాటి విషయాల్లో చూసి ఒకవేళ వివాహం చేసుకుంటే మేబీ రాంగ్ పర్సన్ అయి ఉండొచ్చు. వివాహం అనేది ఒకసారి, ఈ రోజుల్లో వివాహం అనేది నవ్వుడు పాలైపోయింది అనమాట. కాంట్రాక్ట్ మ్యారేజెస్, లివింగ్ రిలేషన్షిప్, పెళ్లి కాకుండానే కొన్ని సంవత్సరాలు ఉంటారు, తర్వాత వాళ్ళు ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోతారు. డేటింగ్ కూడా అలాంటిదే. డేటింగ్ లో అందరూ బాగానే ఉంటారు, అసలైన కలర్ ఎప్పుడు వస్తుందంటే బయటికి వివాహం అయిన తర్వాతే బయటకు వస్తూ ఉంటది. తర్వాత కొంతమంది పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతో, పేరెంట్స్ యొక్క ప్రెషర్ తో, ఆ కుల సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు, లేకపోతే ఆ బ్యాక్గ్రౌండ్స్ తో సేమ్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఆ కన్వర్ట్స్ ని పెళ్లి చేసుకోవాలి అని అలాంటి ప్రెషర్ రావడం వల్ల, అలాంటి ప్రెషర్ లో తట్టుకోలేక చాలా మంది వివాహం అంటే భయపడతా ఉన్న వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా హై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ బాయ్ ఆర్ గర్ల్. చాలా మంది నేను కౌన్సిల్ చేస్తూ ఉంటాను కదా, అలా ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, చాలా ఎక్స్పెక్టేషన్స్ మంచిదే, నేను కాదనట్లా, కానీ ఈ అన్నిటికీ మించి దేవుని యొక్క చిత్తం ఏమైంది నేను వివాహం చేసుకునే విషయంలో. దేవుడు కరెక్ట్ గా, అందుకనే దేవుడు ఎప్పుడైనా హీ నెవర్ మిస్ మ్యాచ్. దేవుడు ఒక రాంగ్ పర్సన్ నీకు ఇవ్వడు.
అండ్ హీ నెవర్ మేక్ ఎ మిస్టేక్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు, చేయజాలడు. ఒకవేళ దేవుడు తప్పు చేశాడంటే దేవుడు కాదు. ప్రియమైనటువంటి విశ్వాసాలారా, లేదా జూమ్ లో పాల్గొనేవారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ యొక్క కుటుంబాన్ని లేదా నీ యొక్క వివాహాన్ని ఆయన ప్రభావితం చేయాలనుకుంటా ఉన్నాడు. నీ వివాహాన్ని బట్టి ఆయన మహిమ పొందాలనుకుంటా ఉన్నాడు. అయితే కొన్ని వివాహాలు ఇద్దరు విశ్వాసులు అయినప్పటికీ కొన్ని అల్లరి లేదా శ్రమ, ఆయాసం అనేది ఉండదు. ఇద్దరు విశ్వాసులు కావచ్చు. కానీ అలాంటప్పుడు ఆ యొక్క వాళ్ళు ముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వివాహ వ్యవస్థలో ఎలాంటి ఆలోచనలు అంటే బ్యూటీ, లవ్ అండ్ జాయ్. అది అందమైనది వివాహం అనేది. అంతేకాకుండా అది ఆనందంతో కూడుకున్నటువంటిది. అంతేకాకుండా ఆ ప్రేమతో కూడుకున్నటువంటిది వివాహం అనేది. చాలా సార్లు విచారకరమైన సంగతి ఏంటంటే చాలా వివాహాల్లో విశ్వాసి ఉంటారు చాలా మంది. నామినల్ క్రిస్టియనే, చర్చ్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కానీ రక్షణ అనుభవం అనేది ఉండదు, బాప్తిస్మ అనుభవం అనేది ఉండదు. ఒక అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవడం ద్వారా వాళ్ళ టర్మాయిల్ అనగా శ్రమ. బాధకరమైన విషయం ఏంటంటే క్రీస్తు లేని వివాహాలు విడాకులకు దారి తీస్తా ఉంటాయి. అంటే చాలా మంది అంటారు అంటే క్రీస్తు కలిగిన వాళ్ళు విడాకులు దారి తీయమంటే ఉన్నాయి, కానీ అది చాలా తక్కువ పర్సెంట్, చాలా తక్కువ శాతం. సరే, నేను రాత్రి నుంచి ఆలోచిస్తా ఉన్నప్పుడు డైవర్స్ అనే దానికి కొన్ని నివర్చన ఆలోచన వచ్చినాయి నాకు. ఏంటి అంటే DIVORCE, డైవర్స్ అనేటువంటి ఇంగ్లీష్ లెటర్స్ లో చూస్తే ఇది ఎక్కడో కాదు, నాకు వచ్చిన తలంపులో చెప్తాం. డైవర్స్ అంటే విడాకులు. అందుకనే దేవుడు అంటాడు విడాకులు నాకు హేయమైనది. దేవుడికి ఇష్టం కానిటువంటిది ఏం తెలుసా? అది హేయమైనది. ఆయన మనసు నుంచి పుట్టిందే ఆ యొక్క వివాహం, ఆ యొక్క ఆది దంపతులు లేదా ఆది నుండి వచ్చినటువంటి తలంపు. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. ఆయన ప్రభు నుంచి వచ్చింది వివాహం. మన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. సో డివిజన్, డి అంటే డైవర్స్ లో డి పదం, డివిజన్, విడిపోవడం లేదా విభాగం అయిపోవడం. అప్పటి వరకు పిల్లలు లేకపోతే భార్యతో ఉన్న వాళ్ళు విడిపోయి కోర్టులకు వెళ్ళిపోయి కోర్టు ముందు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ రాంగ్ మ్యారేజెస్ వల్ల ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళని కాకుండా అవతల వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇరికిచ్చేసారులే FIR లో. సో ఇట్స్ ఏ విడిపోవడం. అప్పటి వరకు ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ఆ యొక్క వివాహంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసుకోవడం వల్ల లేదా దేవుని యొక్క మాటను వినకపోవడం వల్ల, లోబడకపోవడం వల్ల డివిజన్ వచ్చింది. రెండోది ఐసోలేటెడ్, ఏకాకైపోతా ఉన్నాడు వివాహం అవగానే. నేను చాలా మంది చూస్తాను, నా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ వస్తుంటారు, ఏకాకైపోతారు. ఎటు తోచని పరిస్థితి, వర్నబుల్, దుర్బలమైనటువంటి పరిస్థితి. కష్టపడి పనిచేస్తాడు, లక్షలు వస్తాయి, ఇంటికి వచ్చేసరికి ఎవరు ఉండరు, ఒక్కడే ఏదో తింటాడు, తాగుతాడు, లేకపోతే చాలా మంది వ్యసనాలకి అలవాటు పడిపోతాడు. తర్వాత నాలుగోది ఒపీనియన్. అంటే అనేసరికి అభిప్రాయం, ఆలోచనలు, తలంపులు మారిపోతా ఉంటాయి వివాహం అంటే. అందుకని తిడతా ఉంటాడు వివాహం. ఎందుకంటే వాడు వివాహం ఎలాగో విచ్ఛిన్నం అయిపోయింది కదా, అరే వివాహం చేసుకోమాకరా అంటాడు వాడు. ఎందుకంటే వాడికి చేయదని అనుభవం. అంటే DIVOR, రెస్ట్లెస్ అనగా నిద్రలేమి లేదా ఆందోళనకు కుదురుగా ఉండలేకపోవటం. చూసారా, ఆందోళన, ఎప్పుడు ఆందోళన, నిద్ర పడదు వాళ్ళకి. తర్వాత కన్ఫ్యూజ్డ్, అయోమయంలో ఉండటం. C అంటే. E అంటే ఎంప్టీనెస్, శూన్యం. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ అనేది కనిపించదు. వాళ్ళకి అంత అంధకారంలో ఉంటది, ఏమి తెలియని పరిస్థితి. ప్రియమైన విశ్వాసులారా, డైవర్స్ లో చాలా ఏమంటామంటే చాలా బాధ, వేదన ఉంటుంది. చాలా మంది సూసైడ్ చేసిన వాళ్ళు ఉంటారు. అందుచేత ఇవన్నీ రాకుండా ముందుగానే మన యొక్క కుటుంబాన్ని, మన పిల్లలని వివాహం విషయంలో చాలా జాగ్రత్తగా మనం వాళ్ళని ప్రభువు యొక్క చిత్తంలో ఉన్న దేవుడు చిత్తం తెలియజేస్తాడు తప్ప దేవుడు నిర్ణయాధికారం ఆయన తీసుకోడు. ఇది దేవుని చిత్తం, ఇది నా చిత్తం. ఈ అబ్బాయిని చేసుకోవడంలో నా యొక్క చిత్తం ఏంటి అంటే అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మనలో. సో అందుకని ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత విధేయత చూపించటం లేదా చూపించకపోవడం మన చేతిలో ఉంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడు. సో అంతేకాకుండా ఇట్స్ కొంత సమయంలో మనం చూస్తా ఉన్నప్పుడు వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు. ముందు డేటింగ్ అంటారు, నెలలు అయిపోతాయి, వారాలు అయిపోతాయి, సంవత్సరాలు అయిపోతాయి.
ఆ తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటారు కొంతమంది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళలో ఆ యొక్క ప్రేమ అనేది ఫేడ్ అయిపోద్ది. అది నీడలాగా అయిపోతా ఉంటది, పోతా ఉంటది. ఇంకా అప్పుడు ఏం చేస్తా ఉంటారంటే ఆ టైంలో తనేం చూస్తాడంటే షీ వాజ్ లుకింగ్, అందుకే నేను చూస్తాడు షీఈస్ లుకింగ్ ఫర్ బెస్ట్, చాలా నా భార్య అద్భుతమైనది, అందమైనది అని అంటాడు. తర్వాత షీఈస్ వర్స్ట్ అంటాడు. అంటే అప్పుడు దాకా పొగిడి నా భార్య లేకపోతే నా భర్త అంతా మంచి వాళ్ళు లేరు అన్నటువంటి వ్యక్తి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వారిలో ప్రేమ ఫేడ్ అయిపోద్ది. ఆ తర్వాత వర్స్ట్ గా అయిపోద్ది ఎవరైతే ప్రేమిస్తా ఉన్నారో. సో వాళ్ళు ఆర్గ్యుమెంట్లు అయి పెరుగుతూ ఉంటాయి ప్రేమ వల్ల. ఈ సమయంలో ప్రత్యేకంగా మొట్టమొదటి మనం ఈ యొక్క చూద్దాం ఎఫీసీయులకు రాసిన పత్రిక, అది బాగా తెలిసిందే మనకి. ఒకసారి మనం చూద్దాం ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-33 వచనాలు మనం చూస్తా ఉండండి. వివాహానికి ఒక ఆదర్శంగా మనకి కనిపిస్తా ఉంటది. 5వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతాను. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘమును గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమింపు బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకునిచున్నాడు. తన శరీరంను ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూచుకోవలను. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ సమయంలో 23-24 వచనాలు ఏం తెలుస్తుందంటే ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ ఫర్ ద క్రిస్టియన్ హోమ్. అనగా క్రైస్తవ గృహమునకు దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు తన ముందుగానే ప్రణాళిక వేశాడు. భూమి పునాదులు వేయబడక మునిపే, ఈ జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు నిన్ను చూశాడు, నిన్ను నిర్మించాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు. అందుకనే దేవుడు తన ప్రణాళికను ఎలా నెరవేరుస్తా ఉన్నాడు, ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. భార్య భర్త ఇద్దరు దేవుడి అధికారం కిందకి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంతవరకు వారిద్దరు తమ తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన వాళ్ళు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు తమ తల్లిదండ్రులు విడిచి తన భార్య తన భర్త ఇద్దరు కూడా ఒక కుటుంబంగా ఉండాలని ఇట్స్ ఎ క్రిస్టియన్ హోమ్ అని అంటారు. అందుకనే క్రైస్తవ వివాహాలకి ఇతర వివాహాలకి చాలా తరం ఉంది. వాక్యానుసారమైనటువంటి వివాహం అనేది వేరు, తర్వాత జనరల్ గా వివాహాలు జరిగేది వేరు. క్రీస్తు వాక్యానుసారమైన వివాహాలు ఎలా ఉంటాయంటే యేసు క్రీస్తు ముందుగానే తెలియజేసినటువంటి విధంగా క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ బ్రాట్ అండర్ ద హెడ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే ఈ యొక్క భార్య భర్తలుగా కలుస్తారో వారిద్దరు దేవుని యొక్క పరిపాలన కిందకి వస్తూ ఉంటారు. దేవుడే వారికి ఆదర్శంగా ఉంటాడు ఆయన కింద. అంత మాత్రం కదా, హస్బెండ్ వైఫ్ బోత్ బ్రాట్ అండర్ ద హెడ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ దే కెన్ ఎవర్ బి యునైట్ యాజ్ ఏ కపుల్. అంటే వివాహానికి ముందుగానే, వివాహానికి వచ్చేలాగే దేవుని యొక్క పరిపాలన కింద రావడం కాదు, వివాహం చేసుకోక ముందుగానే వారిద్దరు కూడా యాజ్ ఎ ఇండివిజువల్ గా దే మస్ట్ గ్రో ఇన్ ద రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ యాజ్ ఇండివిజువల్. వారిద్దరు కూడా వివాహానికి సిద్ధపడుతున్న వాళ్ళు ముందుగా దేవుని యొక్క పరిపాలన కిందకు వచ్చి, రెండోది వారు దేవునితో వ్యక్తిగతమైనటువంటి ఆ సంబంధం కలిగి ఉండాలి. అంటే ప్రార్థన ద్వారా, వాక్యం చదువుకోవడం ద్వారా, దేవుని యొక్క మరి బిడ్డల యొక్క సహవాసం ద్వారా, సంఘం సహవాసం ద్వారా, అదే కాకుండా మెంటర్ అనగా తనని ముందుకు నడిపించే వ్యక్తి తో కలిసి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు తన యొక్క పరిపాలన కిందకి తనకి సాటైన సహాయం కొరకు తనకి తీసుకొచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. ద ప్రైమరీ స్టెప్ ఇన్ రికలింగ్ దట్ ఓల్డ్ ఫ్లేమ్, ద స్ట్రెంగ్థెనింగ్ అవర్ ఓన్ ఫెలోషిప్ విత్ గాడ్. భార్య భర్తలు కాకముందే వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. మనం చాలా సార్లు ప్రశ్న వేస్తాం, మేము
దేవుని చిత్తం తెలుసుకోవడం ఈజీయా, దేవుని చిత్తానికి విధేయత చూపించడం ఈజీయా? ఏది కష్టం, ఏది ఈజీ అంటే చాలా స్పష్టంగా చెప్తారు యవనస్తులు. ఏంటి అంటే, అలా దేవుని చిత్తం తెలుసుకోవడం ఇట్స్ వెరీ ఈజీ టు నో ద విల్ ఆఫ్ గాడ్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఒబే టు ద గాడ్స్ విల్. చాలా కష్టం. దేవుని చిత్తానికి విధేయత చూపించడం చాలా కష్టం. ఉదాహరణకి దేవుని చిత్తం నినివేకి వెళ్ళమని చెప్తే జోన ఏమన్నాడు? జోన తను ఏమన్నాడంటే నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోయాడు. సో ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని యొక్క ఆ చిత్తం తెలుసుకోవడం ఈజీయే, కానీ దేవుని యొక్క చిత్తంకి విధేయ చూపించడం చాలా కష్టం. ఉదాహరణ చెప్పాలంటే మనకి తెలుసు, అవిధేయ చూపించాడు యోనా. అయితే మనకి దేవుని చిత్తానికి విధేయత చూపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బైబిల్లో. పౌలు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో మొట్టమొదటి క్రైస్తవ కుటుంబంగా కట్టాలనుకున్న వాళ్ళకి మీ రక్షణ విషయంలో రూఢిగా ఉండాలి. బి ఎ సర్టన్ ఆఫ్ యువర్ సాల్వేషన్. అందుకని క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉండాలి అంటే సాల్వేషన్, రక్షణ అనుభవం ఉండాలి. మా తాత ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడండి, మా నాన్నగారు కూడా సేవ చేస్తున్నారండి అని అంటే అది కుదరదు. రక్షణ అనేది స్వయంగా సంపాదించుకునేది. యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించి వారిని హృదయంలో, యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుని ఆయన తండ్రిగా నువ్వు లేదా నీ పాపాలు ఒప్పుకుని రక్షణలోకి రావాలి. సో మన గమనంలోకి 4 ముఖ్యమైన విషయాలు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకటి ఏంటంటే సర్టన్ ఆఫ్ యువర్ సాల్వేషన్. మీ రక్షణ విషయంలో చాలా నిశ్చయత కలిగి ఉండాలి. ప్రియమైన విశ్వాసి, ఎందుకు రక్షణ ఎంత ప్రాధాన్యత చూపిస్తున్నావు వివాహంలో? రక్షణ లేకుండా వారి హృదయంలో పాపాన్ని తొలగించుకోకుండా, దేవుణ్ణి ఇన్వైట్ చేయకుండా వారు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అంధకారంలో ఉన్న వాళ్ళు. అందుకని బైబిల్ చెప్తుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎప్పుడైతే పాపం మనం జీవిస్తుందో దేవుని యొక్క ఆత్మ ఉండదు మన దగ్గర. అందుచేత ప్రాణాత్మ దేహాలతో సృష్టించిన దేవుడు ఆత్మ ఎప్పుడైతే మనలో ఉండదో దేవునితో వ్యక్తిగత సంబంధం మనకు తెలియదు. దేవుడి నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కాలేం. ప్రియమైన విశ్వాసి, ఎలా ఉంది నీ యొక్క రక్షణ చేత? చాలా కాలం అయింది వచ్చి నువ్వు రక్షణ పొంది, కానీ ఆ రక్షణని కొనసాగిస్తున్నావా? ఆ రక్షణని కాపాడుకుంటున్నావా? అది ముఖ్యం. ఎందుచేతనంటే 2 పేతురు 1:10 ఉంటుంది, మీ పిలుపును నిత్యం చేసుకుని వారి జాగ్రత్త పడి. మీ పిలుపు అనగా రక్షణ పిలుపుని నిశ్చయం చేసుకోవాలి మనం. యూ షుడ్ బి అష్యూరెన్స్ ఆఫ్ అవర్ సాల్వేషన్. ఎందుకంటే దేవుడిచ్చిన రక్షణని మనం కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే 2 కొరింథీ 13:15 కూడా ఉంటది, ఇద్దరు విశ్వాసులైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి సమస్యలను పరిష్కరించగలరు. వాళ్ళిద్దరు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిలో ఉంటారు. కాబట్టి వారిద్దరిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క సమస్యలను ఆయన పరిశీలించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. The Holy Spirit dwells in them both and is able to equip them to handle their own problems. ఎవరో మూడో వ్యక్తి వచ్చి వారి యొక్క ఆ సమస్యలను సరిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడే వారి సమస్యలను పరిష్కరించుకోవాలి. యాక్చువల్ గా భార్య భర్త సమస్యలు వారు పరిష్కరించుకోగలరు. మూడో వ్యక్తి వచ్చి దాన్ని నాశనం చేసి పెడతారు. వాళ్ళు సరిచేయడం కాదు కదా, ఇంకా ఎక్కువ అగ్నికి ఆజ్యం వస్తూ ఉంటారు. మూడో వ్యక్తి ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్య వాళ్ళ తగాదలు చేసుకోకూడదు. అఫ్ కోర్స్ నీ కూతురంటే నీకు ప్రేమే తల్లిగా, నీ కొడుకంటే నీకు ప్రేమే. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు బయటికి రాకూడదు, ఎవరు రాకూడదు వాళ్ళిద్దరి మధ్య. సో అందుకని నీ రక్షణ విషయంలో రూఢిగా ఉండాలి. అంతేకాకుండా మీరు విశ్వాస గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. రెండో యొక్క గణంలోకి తీసుకొస్తాను. రెండోది ఏంటి అంటే బీ క్లీన్ ఫ్రమ్ ఆల్ సిన్. పాప విషయంలో పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఎప్పటికప్పుడు మన పాపాలు కడుక్కుంటూ, యేసు రక్తంలో మనం కడుక్కుంటూ క్షమించి విడిచిపెట్టే వారంగా ఉండాలి. మనం క్షమించి విడిచిపెట్టడం ద్వారా మనం ఎలా ఉంటాం అంటే దేవునితో. అందుకనే సామెతలు 28:13 కానీ బీ షూర్ దట్ ఆల్ సిన్ హ్యాస్ బీన్ డెల్ట్ విత్ బిఫోర్ ద సేవియర్. మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తుని మనం కలిగి ఉండాలి. రక్షకుని యేసు క్రీస్తు ముందు మన పాపాలు మనం ఒప్పుకునే వాళ్ళంగా ఉండాలి. అందుకనే బీ క్లీన్డ్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. మూడోది చూస్తే బీ కమిటెడ్ టు యువర్ సేవియర్. బీ కమిటెడ్ టు యువర్ సేవియర్. అది మన రక్షకునికి యేసుకి సమర్పణ కలిగిన వారుగా ఉండాలి. ప్రియమైన విశ్వాసి, నీ యొక్క రక్షణ విషయంలో
దేవునికి ప్రత్యేకమైన స్థానం ఉందా లేదా ఒకసారి గమనించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. దేవునికి తన యొక్క మరి దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా లేదా అనేది ఆనందింపజేసిన వాడుగా ఉండాలి. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా మనం 4 ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకటి ఏంటి అంటే యేసుకు మన రక్షకుడైన యేసుకు సమర్పించుకోవాలనే విషయంలో మనం ఏముండాలంటే, ఒకటి 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 19 నుంచి 21 అన్ని వచనాలు చదవట్లేదు, కానీ దాంట్లో ఉంటుంది ఇన్ యువర్ వర్షిప్ లైఫ్, నీ ఆరాధన జీవితం, నీ ఆత్మ సంబంధమైన జీవితం రోజు రోజుకి పెరగాలి కానీ తగ్గేదిగా ఉండకూడదు అనేది దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీ ఆరాధన జీవితం ఎలా ఉంది, నీ ఆరాధన జీవితం ప్రభుకి మరి ఇష్టంగా ఉంటుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆరాధన జీవితం కేవలం ఎలా ఉంటుంది? కేవలం ఆరాధన అనేది యేసు మనం ఆరాధించడానికి సండే వర్షిప్కి వెళ్తున్నప్పుడే ఉంటుందా అని కాదు, కానీ మన యొక్క ఆరాధన అనేది ఇది ప్రతిదీ ఉదయకాలంతో మొదలు పెట్టాలి. మనం చేసే పనిలో కూడా ఆరాధన అనేది ఉండాలి. రెండోది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:5 నుంచి 9 వచనాలు చూస్తే, నాట్ ఓన్లీ ఇన్ యువర్ వర్షిప్, ఇన్ యువర్ వర్క్, నీ ఉద్యోగ జీవితంలో కూడా దేవుని యొక్క రక్షకుడైన యేసుకి సమర్పణ కలిగి ఉండాలి. నీ యొక్క ఆరాధన, నీ యొక్క పని, నీ పని చూసిన వాళ్ళు ఆ వర్క్ లో వర్కహాలిక్ గా ఉండకూడదు, కానీ నీ ఇచ్చిన నీ యొక్క పని ఉద్యోగం దేవుడిచ్చింది కాబట్టి అది దేవుడి నిమిత్తమే చేసే వాళ్ళగా ఉండాలి. ఇవన్నీ కూడా నీ వివాహానికి దారి తీస్తాయి. ఇవన్నీ కూడా నీ వివాహం అయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా మీ వివాహాన్ని క్రీస్తు కేంద్రీకృత కుటుంబంగా ఉండటానికి దోహదపడతా ఉంటాయి. ఒకటి వర్షిప్ లైఫ్, రెండోది వర్క్ లైఫ్, మూడోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 నుంచి 18 వచనాలు చూస్తే, ఇన్ యువర్ వార్ లైఫ్, యు ఆర్ నాట్ ఇన్ ఏ ప్లే గ్రౌండ్, యు ఆర్ ఇన్ ఏ బ్యాటిల్ గ్రౌండ్. నువ్వు పోరాట జీవితాన్ని నువ్వు ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి, ఛాలెంజ్గా ఉండాలి. ప్రభువా శోధన తీసేయని ప్రార్థన చేయకూడదు. శోధన వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి దేవుని శక్తి గురించి ప్రార్థన చేయాలి. మనం పోరాడేది శరీరంతో కాదు, ఆకాశం దురాత్మ సమూహములతో మనం పోరాడుతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఎలా ఉంది నీ యొక్క పోరాట జీవితం? ఎప్పటికప్పుడు ఫెయిల్యూరేనా? జై జీవితం దేవుడు ఇవ్వట్లేదా నీకు? అంటే నా పని అయిపోయింది అనుకుంటున్నావా? పోరాడు. వివాహానికి తలపెట్టి నిలబెట్టి నువ్వు పోరాడు. అంత ఈజీ కాదు దేవుని చిత్తంలో పోరాడు పెళ్లి చేసుకోవడం. దేవుని చిత్తంలోని వ్యక్తిని తెలుసుకుని ఆ వ్యక్తి కోసం నిలబడడం అంత ఈజీ కాదు, పోరాటం. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత చిన్న చిన్న కిలిగజ్జాలు వస్తా ఉంటాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తాయి. పోరాటం అది మీ ఇద్దరి మధ్య తీసుకొచ్చేది సాతానే. ప్రతి చిన్న విషయాన్ని సాతాన్ మీద చేయకూడదు. కానీ 4 చూస్తే నెంబర్ 1 వర్షిప్ లైఫ్, నెంబర్ 2 వర్క్ లైఫ్, నెంబర్ 3 వార్ లైఫ్, నెంబర్ 4 వెడ్డెడ్ లైఫ్. వివాహం అయిన తర్వాత నీ వివాహ జీవితం అది యేసుక్రీస్తు రక్షకుడైన యేసుకు సమర్పణ కలిగి ఉండాలి. ఇద్దరిని జతపరచడు దేవుడు. వేరు వేరు కుటుంబాల నుంచి వస్తాయి. ప్రతి సమస్యకు విడాకులు కాదు, విడాకులు అనేది సొల్యూషన్ కాదు. ప్రియమైనటువంటి విశ్వాసి, నీ యొక్క ఈ యొక్క విషయాల్లో క్లీన్ సర్టన్ బి ఏ సర్టన్ ఆఫ్ యువర్ సాల్వేషన్, రక్షణలో బీ క్లీన్ ఫ్రమ్ ఆల్ సిన్స్, బీ కమిటెడ్ టు యువర్ సేవియర్. 4వది బీ కమిటెడ్ టు యువర్ స్పౌస్. భార్యకు భర్త, భర్తకు భార్య కట్టుబడి ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి. ఎలాగంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:38 ఉంటుంది అన్నమాట. వాళ్ళు తమ తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉంటారు. ఎక్కడ ఉంటుంది? ఎఫెసీ 5:31 ఉంది. చదివి వినిపిస్తాను మీకు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమగుదురు. అసలు ఈ వాక్యం రాకముందే దేవుడు ఆది కాండంలో ఆడమ్ విషయంలో దేవుడు మాట్లాడుతాడు. ఇట్స్ ఎ మ్యాండేట్ స్పోకెన్ బై ఆడమ్ ఇన్ జెనసిస్ 2:24. ఇట్స్ ఎ మ్యాండేట్. మ్యాండేట్ అనగా శాసనం లేదా ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞిస్తాడు ముందుగానే. అక్కడ కూడా మనం చూస్తాం ఆది కాండంలో కూడా. అక్కడ చూడండి, అప్పుడు తల్లిదండ్రులు లేరు కదా ఆదాముకి. దేవుడు ముందుగానే ఆయన చూసే దేవుడు. సో లీవింగ్, క్లీవింగ్ అండ్ బికమింగ్ వన్ ఫ్లెష్, విడిచిపెట్టుట, హత్తుకొనుట,
ఏక శరీరమై ఉండుట. అక్కడ అంటే విడిచిపెట్టుట, హత్తుకొనుట, ఈ మూడు కూడా డిఫరెంట్ టాపిక్స్ ఫ్యూచర్ లో మనం మాట్లాడుకుందాం. ఏది విడిచిపెట్టాలి? నీ లెగసీని విడిచిపెట్టాలి. అప్పటి వరకు అమ్మ స్నానం చేసి వచ్చి ఏ డ్రెస్ వేసుకోమంటావు అనేది నువ్వు అన్నాడు. కానీ భార్య ఉండగా తర్వాత స్లోగా నువ్వు అలవాట్లు మార్చుకోవాలి. నీ భార్య చెప్తుంది. నేను చాలా సంవత్సరాలు నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకున్నాను పెళ్లికి ముందు. పెళ్లి అయిన తర్వాత నా భార్య చెప్పేది అదే, ఇలాంటి డ్రెస్ కాదండి, బ్లాక్ ప్యాంట్ కి లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి, డార్క్ షర్ట్ కి లైట్ కలర్ ప్యాంట్ వేసుకోవాలి అని నేర్పించింది. నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. కొన్ని పాత పద్ధతులను విడిచిపెట్టాలి, హత్తుకోవాలి. ఒకరినొకరు హత్తుకుని ఒకరినొకరు మరి పురుగొలుపుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలి. వాళ్ళిద్దరు ఏక శరీరం. 1+1 2 కాదు, 1+1 1 వారిద్దరు కలిపితే. అయితే వారిద్దరి మధ్య చాలా సార్లు ఏమవుతుందంటే తల్లిదండ్రులు అత్తమామలు నుండి వేరుగా ఉండడం అనేది చాలా అవసరం. అంటే ఒక్కోసారి కుదరదు. వేరుగా ఉండాలంటే ఏ విషయాల్లో అంటే బెటర్ ఛాన్స్ ఎక్కువ అనమాట. ఏరుగుండే వాళ్ళ కుటుంబాలని మనం సర్వేలో చూస్తే వాళ్ళు చాలా చక్కగా ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరినొకరు తెలుసుకోవడం, ఈ రోజు ఏ కూర వండుకోవాలని. లేదా ఈ రోజుల్లో సెల్ ఫోన్లు వచ్చినాయి, అమ్మ ఏ కూర వండుకుంటాం, దీంట్లో ఉప్పు తక్కువ వేయాలా, కారం ఎక్కువ వేయాలా, అవేమి అడగకూడదు. ఎప్పుడన్నా ముందుగా తెలుసుకునేది. ప్రతి చిన్నదానికి ఫోన్ ఎత్తి మాట్లాడకూడదు, సలహాలు తీసుకోకూడదు. ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు? అందుకనే వుడ్ రిఫర్ టు ఫిజికల్, ఎమోషనల్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. శారీరకంగా, భావోద్రికంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి అంటే నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇద్దరు ఒక ఆయన అన్నాడు, 2 గొడుగుల్లో పెళ్లికి ముందు 2 గొడుగుల్లో ఉండేవాళ్ళు. తల్లిదండ్రుల ఫ్యామిలీ గొడుగు కింద, ఇక్కడ తల్లిదండ్రుల ఫ్యామిలీ కింద అమ్మాయి, అక్కడ అబ్బాయి. వివాహం అయినాక 2 గొడుగులు విడిచిపెట్టి వీరిద్దరు ఒకే గొడుగు వేసుకోవాలి. దాట్స్ ఇండిపెండెంట్. మా పెద్ద అబ్బాయి వివాహం అయింది రేపటికి సంవత్సరం. ఆ వివాహానికి సిద్ధపడుతున్నప్పుడు ముందుగా మేము చెప్పాం ఏమంటే, ముందుగానే నువ్వు అక్కడ బెల్జియంలో ఉంటావు, తర్వాత తనకి వీసా అన్ని రాదు, ఇంకా 6 నెలలు పెళ్ళైనా నువ్వు ఇక్కడ ఉంచేసిన తర్వాత వెళ్ళాలి, కాబట్టి అలా కాదు, ముందుగానే అన్ని ప్రిపరేషన్ చేసుకుని మీ వివాహం అయిపోయినా వెళ్ళిపోండి అని చెప్పాను. అలాగే అన్ని ఇద్దరు డీటెయిల్డ్ గా అన్ని చేసుకున్నారు. వీసాలు అన్ని వచ్చినాయి. పెళ్లి అయిన తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు కలిసే ఉంటున్నారు. వివాహం చేసుకునేది విడిగా ఉండటానికి కాదు. అంటే అఫ్ కోర్స్ కొంచెం వృద్ధాప్యం అయిన తర్వాత లేకపోతే బాధ్యత రీత్యా లేకపోతే జాబ్ రీత్యా వేరే ఉండడానికి అవకాశం ఉంటే మళ్ళీ వస్తారు, కలుస్తూ ఉంటారు. అలా కాదు, వివాహం అయినప్పుడు వెంటనే దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. అమ్మో మా అమ్మని ఏం చేయాలంటే, మీ అమ్మ ఏం కాదు, మీ వాళ్ళ తమ్ముడు అన్న ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది, లేకపోతే బంధువుల దగ్గర కొంతకాలం ఉంటుంది, తర్వాత మీ దగ్గరకు వస్తుంది. విడిచిపెట్టొద్దు అట్లా, మానసికంగా విడిచిపెట్టాలి వాళ్ళని, వాళ్ళ మీద ఆధారపడడం అనేది. మ్యారేజ్ విల్ నెవర్ వర్క్ అంటిల్ యూ రీచ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ టోటలీ కమిటెడ్ టు యువర్ స్పౌస్. నీ వివాహం విషయంలో వివాహం చేసుకుపోయి నువ్వు ముందుగానే సిద్ధపడాలి మానసికంగా. ఆయన నాకు తెలియదండి అని కుదరదు. నువ్వు టోటల్ గా కమిటెడ్ టు యువర్ స్పౌస్. నీ భార్యకు, భర్తకు నువ్వు సంపూర్ణంగా సమర్పణ కలిగి లేకపోతే నీ వివాహం విచ్ఛిన్నం అయిపోతా ఉంటది. ఒకటి, గాడ్స్ ప్లాన్ ఫర్ క్రిస్టియన్ హోమ్ చూసే ఇప్పటి వరకు, దేవుని యొక్క ప్రణాళిక క్రైస్తవ గృహానికి. రెండోది 23 నుంచి 29 వచనాలు మనకు టైంలో చదవటానికి, కానీ అక్కడ గాడ్స్ ప్లాన్ ఫర్ ద క్రిస్టియన్ హస్బెండ్ చూసుకోండి. ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళు ముందుగానే హస్బెండ్ యొక్క రోలు, పాత్ర. పెళ్ళైన వాళ్ళు చూసుకోండి, నిజంగా నా యొక్క పాత్ర నేను సరిగ్గా చేస్తున్నానా లేదా, ఎక్కడంత తప్పిపోతున్నానా. 23 వచనంలో ఉంటుంది, క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. హీ మస్ట్ బి ఎ లీడర్. ఆధ్యాత్మికమైనటువంటి నాయకుడిగా ఉంటా ఉన్నాడు. ఈ ఆధ్యాత్మికమైన నాయకుడు ఎలా ఉండాలంటే, హీ మస్ట్ బి ఎ లీడర్, హీ మస్ట్ ప్రొడ్యూస్ ఎ లీడర్షిప్. దేవుడు భార్య భర్తలు అయిన తర్వాత భర్తకి ఇచ్చింది ఏంటి అంటే బాధ్యత, లీడర్షిప్ ఇచ్చాడు. నాకు ఇప్పుడు గుర్తే, పెళ్ళైన కొత్తలో కానీ తర్వాత సరే నా భార్య అనేది చూడండి, ఆ భర్తకి దేవుడు డెసిషన్ మేకింగ్ ఇచ్చాడు. భార్య సలహాలు మాత్రమే ఇస్తుంది, నేను సలహా మాత్రమే ఇవ్వగలను, కానీ నిర్ణయాధికారం నీదే. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటే అది హోల్ ఫ్యామిలీని ఎఫెక్ట్ ఇస్తుంది అని ఎప్పుడు నాకు చెప్తా ఉండేది. నేను చాలాసార్లు పట్టించుకునేవాడిని కాదు. తర్వాత నాకు అర్థమైంది, దేవుడు చాలా చదివిచ్చాడు ఆడవాళ్ళకి, స్త్రీలకి. ఎలా అంటే ఒకసారి చదువుతా ఉన్నప్పుడు బైబిల్లోనే దేవుడు మనిషిని, పురుషుడికి తన జ్ఞాపక శక్తి అనాటమీలో ఆ శరీరం చేసేటప్పుడు దేవుడు
ఎలా ఇచ్చాడు, బాక్స్ టైప్ లో చేశాడు, స్క్వేర్ బాక్స్. సో పొద్దున్నే విషయం సాయంత్రం వచ్చి మర్చిపోతాడు, సాయంత్రం విషయం రాత్రి మర్చిపోతాడు, రాత్రి పొద్దునకి మర్చిపోతాడు, పొద్దున్నే మధ్యాహ్నానికి మర్చిపోతాడు. అలాంటి మతిమరుపు ఎక్కువ ఉంది. కోడిగుడ్లు తీసురా అంటే మర్చిపోయి కరెక్ట్ ఇంటికి తలుపు దగ్గరికి వచ్చి తలుపు తట్టే ముందు గుర్తొస్తారు, గుడ్లు తెమ్మంది కదా భార్య, అక్కడి నుంచి పరిగెడతా ఉంటాడు. అదే కనుక భార్య అనుకోండి, ఎలా ఉంటుందండి, గుండ్రగా ఉంటుంది తన యొక్క మనస్తత్వం అనేది, తన జ్ఞానం అనేది దేవుడు ఇచ్చినటువంటి అన్నమాట. వీళ్ళ అదేం చేస్తుందంటే, పెళ్ళైన మొదటి రోజు నువ్వేం వాగ్దానం ఇచ్చావో 15 సంవత్సరాల తర్వాత కూడా ఆ వాగ్దానం నెరవేరిపోతే 15 సంవత్సరాలు గుర్తుంటది. సారీ. ఇంకా ఒకవేళ నువ్వేమైనా సరే తిట్టిన తిట్టు, లేదా మీ ఇంట్లో చుట్టాలు తిట్టిన, మీ యొక్క అక్కలు లేకపోతే అన్నలు లేకపోతే వదినలు ఏమైనా తిట్టారనుకో నీ భార్యని, లేదా నీ భర్తని, నీ యొక్క తండ్రి తల్లి ఏదైనా అన్నారనుకో, అది చాలా గుర్తు పెట్టుకుంటది. మనం మర్చిపోతాం ప్రియమైన వారులారా. అందుకనే హీ మస్ట్ బి ఏ లీడర్, అర్థం చేసుకునేవాళ్ళు. అందుకే 25 వచ్చినాయి, హీ మస్ట్ బి ఏ లవర్. 25 వచ్చిన వాళ్ళు ఏం తెలుస్తుంది, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువంటి క్రీస్తు కూడా సంఘం ప్రేమించు. ప్రాబ్లం అంతా వచ్చేసేది భర్తలకి ఏం తెలుసా, ప్రేమించడం ప్రేమిస్తారు కానీ వ్యక్తం చేయడం రాదు. నాకు కూడా చాలా ప్రాబ్లం ఇది. ప్రేమ వ్యక్తం చేయాలనుకుంటారు భార్యలు. మనకు అసలుకి చాలా మంది వ్యక్తం చేస్తారు, కొంతమంది వ్యక్తం చేయాలంటే కష్టపడతా ఉంటారు. కానీ నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకున్నాను మొదట్లో, చాలా కష్టపడాను. గుండె నిండా ప్రేమ నింపుకుంటే ఏం ప్రయోజనం బ్రదర్? దాన్ని మాటల్లో, చూపుల్లో, నీ టచ్ లో అది వ్యక్తం చేయాలి కదా. ప్రేమించుడి అనే మాట ఉంది. నువ్వు ప్రేమిస్తే కదా తను చక్కగా నీకు మాట వినేది, లోబడేది. సో దిస్ వర్స్ సేస్ దట్ హస్బెండ్ ఈస్ టు లవ్ హిస్ వైఫ్. The word used agape, it speaks of the kind of love Jesus demonstrated when he died for sinners. దేవుడు చూపించిన ప్రేమను తెలుసు, అగాపే. అది సాక్రిఫిషియల్ లవ్. రోమాపత్రిక 5:8. This love is selfless, sacrificial and steadfast. ఆయన ప్రేమ ఎలాంటి తెలుసు, అగాపే. ఆయన ప్రేమ తన ప్రాణాన్ని ఇచ్చేటువంటి ప్రేమ. ఆ ప్రేమలో ఆ స్వార్థం లేదు, ఆయన ప్రేమలో త్యాగం ఉంది, ఆయన ప్రేమ నిలకడగా ఉండేది. నిజంగా అలాగే ఉందా మన ప్రేమ మన భార్య భర్తల విషయంలో? భర్త భార్య విషయంలో, భార్య అంటే ప్రేమించడం అంటే కేవలం భర్త భార్యను మాత్రం ప్రేమించడం కాదు, భార్య కూడా ప్రేమించాలి, వైస్ వర్స. దేవుడు యేసు ప్రభు కల్వరిలో మరణం పొందంతగా ప్రేమించాడు, అగాపే లవ్. ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ క్రైస్ట్ లవ్ ఫర్ ద లాస్ట్ టు బి సీన్ ఇన్ ద హస్బెండ్స్ లవ్ ఫర్ హిస్ లైఫ్. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, ఆయన క్యారెక్టర్ ఎలా చూపిస్తుందంటే, తప్పిపోయిన వాళ్ళందరూ కూడా తమ భర్త భార్యను ప్రేమించే విధంగా ఆయన ప్రేమించే ప్రేమను కనిపిస్తా ఉంది. When a man loves his wife after this manner, she will respond by willingly submitting to his leadership within the home. ఎప్పుడైతే నువ్వు సరిగ్గా ఆమెను ప్రేమించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు తక్కని విధానంలో ఉంటే, ఆమె రెస్పాన్స్ చాలా సంపూర్ణంగా, వాలంటరీ, విల్లింగ్లీ ఆమె నీకు సబ్మిట్ చేసుకుని నీ యొక్క నాయకత్వానికి. నీ నాయకత్వంలో ఈ స్టెడ్ ఫాస్ట్ లేదు, సాక్రిఫైస్ లేదు, సెల్ఫిష్నెస్ ఉంది. ఈ ఉంటే ఏ విధంగా లోపడుతుందయ్యా? నా భార్య నా మాట వింటలేదంటే ఎందుకంటదయ్యా? నువ్వు ప్రేమించుకుందా? చెప్పే విధానం చెప్పాలి కదా. నీ టోన్ చాలా మంది భర్త కొంచెం గట్టిగా మాట్లాడితే అవతల ఎఫెక్ట్ అయిపోతారు, సెన్సిటివ్గా ఉంటారు ఆడవాళ్ళు. తగ్గించుకోవాలి వాయిస్. ఇవన్నీ ముందుగానే సిద్ధపడుతున్న భార్య, పెళ్లి కోసం సిద్ధపడుతున్న స్త్రీ పురుషులు ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మీరు వీటి విషయంలో ఆలోచించుకుని ప్రార్థనాపూర్వకంగా మీ వివాహంలో ప్రవేశించాలని. మూడోది 23, 25, 28 చూస్తే, హీ మస్ట్ బి ఎ లేబరర్. చూడండి 23లో ఏముంది, 23, 25 చూస్తాం. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించినటువంటి క్రీస్తు కూడా సంఘం ప్రేమించి. 28, 29 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్ల తమ భార్యను ప్రేమించి బద్దులే ఉన్నారు. తమ భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనిచున్నాడు. తను కష్టపడాలి. హీ మస్ట్ బి ఎ లేబరర్, నాట్ ఓన్లీ లీడర్, నాట్ ఓన్లీ లవర్ అండ్ ఆల్సో ఎ లేబరర్. These verses explain the work which a man is called upon to put into his marriage relationship. తన భార్యతో తన సంబంధ బాంధవ్యాలను పెంచుకునే విషయంలో తన యొక్క పాత్ర ఉంది. తన కష్టపడాలి, ఇష్టపడాలి,
ఏ విధంగా? 20 వచ్చిన కదా, ఈ షుడ్ బి ఏ ప్రొటెక్టర్. 23 ఏం చెప్తా ఉంది? క్రీస్తు సంఘం శిరస్సును లాగిన పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు. ప్రొటెక్టర్. నీ భార్యని నువ్వు భద్రపరచుకోవాలి, నీ భార్యని నువ్వు కాపాడుకోవాలి. ఎక్కడి నుంచి కాపాడుకోవాలి? ప్రతివిధ అంధకార శక్తుల నుంచి కాపాడుకోవాలి. లేకపోతే నీ కుటుంబంలో ఎవరైనా తనని దూషిస్తుంటే కాపాడుకోవాలి. ఎవరైనా కొంతమందిని నువ్వు లేనప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే వాటి నుంచి కాపాడుకోవాలి. మోస్ట్ ఉమెన్ హ్యావ్ ఎ డీప్ సీటెడ్ నీడ్ టు ఫీల్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్. తన భర్తలో తనకి చాలా భద్రత ఉంది అనుకుంటుంది భార్య. తన తల్లిని విడిచిపెట్టదు, తండ్రి విడిచిపెట్టేస్తుంది. ఇంకా భార్య కాకపోతే, భర్త కాకపోతే ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? A wise husband will create an atmosphere of safety in his home. చాలా తెలుగులో భర్త ఏం చేస్తాడు తెలుసా? తన కుటుంబంలో ఒక చక్కటి వాతావరణాన్ని, భద్రత వాతావరణాన్ని కల్పిస్తా ఉన్నాడు. అలా కల్పించాలంటే ఏం చేయాలి? నువ్వు లీడర్ కదా, నువ్వు లవర్ కదా, నువ్వు లాబరర్, నువ్వు ప్రొటెక్టర్. టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ నీడ్ షీ హ్యాస్. తనకున్న ప్రతి అవసరతను నువ్వు గుర్తిరిగి చేయాలి, తీసుకోవాలి. ఇంకో మాట ఏం చెప్తుందంటే లాబరర్ కి, ప్రొటెక్టర్ మాత్రం 25 వచ్చిన, హీ షుడ్ బి ఏ ప్రోయాక్టివ్. ఎలాగా? దట్ ఈస్ లైక్ జీసస్, ద హస్బెండ్ షుడ్ మేక్ ద ఫస్ట్ మూవ్స్. ఇట్ సీమ్స్ దట్ మెనీ టైమ్స్ బోత్ స్పౌసెస్ sit back in the relationship and wait for the others to make the first move. నువ్వే ముందుకు రావాలి, వాళ్ళు రారు ముందుకి. ఎప్పుడు కూడా తన భర్తే ముందుకు వచ్చి చెప్పాలను. సారీ విషయంలో కూడా అంతే. నేను కాదు సార్ తప్పు చేసింది, నా భార్య మనసు నోరు జారింది, నా వస్తుగానే నేను క్షమిస్తున్నాను. నో, నువ్వే ముందుకు వెళ్ళి క్షమాపణ అడగాలి. మా తనలోంచి టీయర్స్ వస్తాయి, కళ్ళీళ్ళు వస్తాయి. అరే నేను తప్పు చేస్తాను, నా భర్తే వచ్చి. అలా చాలా మంది మాట్లాడుకుంటారు. 4-5 రోజులు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు, అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటారు, తింటారు, అసలు ఏమన్నా శబ్దాలు లేదు, సైకిలే. పిల్లల మధ్యలో పెట్టుకుంటారు, అరే మీ నాన్న అడగరా ఎప్పుడు వస్తాడు ఇంటికి అని. అరే మీ అమ్మకి చెప్పరా నేను బయటికి వెళ్తానని. నీ సొమ్మైపోయింది. ఇగో 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 నాశనం చేసేస్తాయి కుటుంబాన్ని. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకసారి కాదు, మన పిల్లలకి ఇలాంటి బోధిస్తా ఉన్నామా? ఈరోజు ఒక భాగం మాత్రమే మనం చూడబోతా ఉన్నాం. నెక్స్ట్ టైంలో ఇంకొక భాగాన్ని మనం చూద్దాం. పార్ట్ ఏలో ఈ రోజు చూడబోతున్నాం. 28వ వచనం, ఈ షుడ్ బి ఏ ప్రిసైడ్. 28వ వచనం చూస్తే, అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరం వల్ల తమ భార్యలు ప్రేమ బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటాడు. చాలా మంది, సార్ నేనే ప్రేమించుకోవట్లేదు, నేనేం ప్రేమిస్తాను సార్ నా భార్య అని అంటాడు. వాడు ఫూల్ అన్నాడు. నువ్వే ప్రేమించుకోలేకపోతే మంచి డ్రెస్ వేసుకుంటున్నావా, ఫేర్ అండ్ లవ్ రాసుకుంటున్నావు, పౌడర్ రాసుకుంటున్నావు, చక్కగా సెంటు కొట్టుకుంటున్నావు, వెళ్తున్నావు కదా అందరిలో అందంగా కనిపించాలని. నువ్వు ఎలాగ నువ్వు ప్రికాషన్స్ తీసుకున్నావు, అలాగే నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావు నీ భార్యని కూడా అలాగే ప్రేమించాలి అనేది ఇక్కడ. అంటే ప్రిసైజర్. The wise husband realizes that meeting the needs of the spouse will prove beneficial to himself and will make his life happier. మా పాస్టర్ గారు అంటారు, రీసెంట్ గా ఒక కపుల్ ఫారెన్ నుంచి వచ్చారు, యుఎస్ నుంచి. చాలా హ్యాపీ, ఏమంటే హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అని అన్నమాట. హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. ప్రియమైన విశ్వాసి, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్రియలు ఎలా ఉన్నాయి అనేది. దేవుని యొక్క కార్యాలు, క్రియలు ఎలా మనం చూపిస్తాం, ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం. దేవుడు మన ఎడల కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. ఒక్క నిమిషం ఇక్కడ నేను పాజులో ఉన్నాను. ఒక్క నిమిషం తర్వాత మనం ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడేది ప్రతిదీ కూడా దేవుడు మనకు ఒక హెచ్చరికగా ఈరోజు మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక హెచ్చరిక. ఇట్స్ ఏ వార్నింగ్ ఫర్ అస్. 4వది 29వ వచనం, హీ షుడ్ బి ఏ ప్రొవైడర్. ఆయన చాలా మంది భార్యలు పని చేస్తా ఉంటే భర్తలు పని చేయకుండా ఉంటాడు. ఏ పని అయినా సరే పని చేయాల్సిందే, నువ్వు భార్య మీద ఆధారపడటం కాదు. ఇక్కడ 29వ వచనం ఉంటుంది, తన శరీరం ద్వేషించేవాడు ఎవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. హస్బెండ్
is be a provider. He should be a provider. Just as man looks to the needs of his own body, that is providing food, rest, etc. He realized that the wife is a part of flesh, and he makes whatever provisions are necessary to see that her needs are met. తన భార్య తన శరీరంగా భావించి తన శరీరానికి కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, రెస్ట్ ఇస్తున్నాడు, మొదలగు ఇస్తున్నాడు కాబట్టి తన భార్య తన శరీరానికి ఎలాగో తన భార్య శరీరానికి సంబంధించిందిగా తనకి ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో హీస్ టు నరిష్, లిటరలీ టు బ్రింగ్ టు మెచ్యూరిటీ. ఎ గాడ్లీ హస్బెండ్ హెల్ప్స్ హిస్ వైఫ్ టు రీచ్ హర్ ఫుల్ పొటెన్షియల్ ఇన్ గాడ్. ఆధ్యాత్మిక విషయంలో ఆధ్యాత్మిక నాయకుడిగా ఉండాలి. కుటుంబ ప్రార్థనలు కట్టాలి, కుటుంబ ప్రార్థనలు తీసుకోవాలి. అదేంటో కుటుంబ ప్రార్థనకి కూర్చున్న వెంటనే ఏదో ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళిద్దరు గొడవ వస్తుంది, పొద్దాలు. ఫ్యామిలీ ఆర్డర్ ఎప్పుడైతే లేకపోతే, ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్, స్టేస్ టుగెదర్ అన్న మాటలోనే చాలా ఉంటారు. కానీ చాలా మంది ఈ కుటుంబ ప్రార్థనకి టైం ఇవ్వట్లేదు. చాలా మంది పెళ్లికి ముందు చాలా ప్రణాళికలు వేసుకుంటారు. నా భార్య నా భర్తలు ఇద్దరు కలిసి చక్కగా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని బాగానే ఉండదు. నెల రోజులు తర్వాత ఇంత ఏమైంది? నరిష్ చేయాలి ఆధ్యాత్మికంగా. నేను చాలా సార్లు వెళ్తా, మీటింగ్ తీసుకుంటే పిల్లల్ని ఎత్తుకెళ్తారు, ఏడుస్తూ ఉంటది, ఆడి చూస్తూ ఉంటాడు కానీ లెగడు, ఆమె బయటికి తీసుకెళ్ళిపోద్ది. ఆ పిల్లలు నువ్వు ఎత్తుకెళ్ళి బయటికి వెళ్తే ఆమె ఉంటుంది. నీకు ఎన్నో అవకాశాలు ఇస్తారు కదా చాలా సార్లు మీటింగ్స్ కి. ఆ బాబుని ఎత్తుకెళ్ళిపోయి పాపను ఎత్తుకెళ్ళి నువ్వు నీ భార్యను కూర్చోబెట్టి వాక్యం వినిపించేటువంటి అవకాశాలు కల్పించలేవా? స్వార్థపరుడు నువ్వే ఎంతసేపు ఆధ్యాత్మికంగా బలం పొందాలి. భార్య బలం పొందకూడదు. ఎప్పుడైతే నీ భార్య ఆధ్యాత్మికంగా నీతో పాటుగా ఎదుగుతుందో అప్పుడే నీ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. అది తిరిగిట్లా ఒంటరికి వెళ్ళిపోతావు ప్రధానికి లేచిపోయి. అని తీసుకెళ్ళు, అవకాశం ఉన్నంత వరకు తీసుకెళ్ళు. తర్వాత ఏంటంటే టు చెరిష్, అలాగా చక్కగా టు సాఫ్టన్ విత్ హార్ట్ హీట్. ద హస్బెండ్ ఈస్ టు గివ్ టెండర్ లవ్ టు హిస్ స్పౌస్. దిస్ ఈస్ ద ప్రైమరీ want and need of the most women. They just want to feel loved and they crave special attention. భార్య తన భర్త యొక్క స్పెషల్ అటెన్షన్ తన మీద కావాలనుకుంటా ఉంటుంది. ఎలాగంటే తను మాట్లాడాలని, తను పట్టించుకోవాలని, తన వైపు చూడాలని. చాలాసార్లు నేను గమనించాను, భార్య కొంచెం దూరం కూర్చుంటే ఏదైనా మీటింగ్ లో భర్త పక్కన ఎవరైనా అమ్మాయి కూర్చుంటే అమ్మాయి కాలిపోతా ఉంటాడు. నేను కూర్చోవాలి, ఎవరి పక్కన కూర్చుంది పాపం ఏం లేకపోయినా అంటే తన బిలాంగింగ్ తను అంతగా ఇష్టపడుతుంది తన భర్తని. నువ్వు భార్యని ఆ విధంగా నువ్వు అంత టెండర్ లవ్ చూపించగలుగుతున్నావా? చెరిష్ చేయబడుతున్నావా? సమయంలో ప్రత్యేకంగా 2 విషయాలు మనం చూస్తాం. గాడ్స్ ప్లాన్ ఫర్ ద క్రిస్టియన్ హోమ్, దేవుని యొక్క ప్రణాళిక ఆయన కుటుంబం పట్ల, క్రీస్తు కుటుంబం పట్ల. రెండోది గాడ్స్ ప్లాన్ ఫర్ ద క్రిస్టియన్ హస్బెండ్. తర్వాత మనం వేరే చూద్దాం నెక్స్ట్ టైంలో. ఈ సమయంలో ఏదన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మనం కొంచెం పరిశీలిద్దాం. 10 నిమిషాలు మీకు ఇస్తా ఉన్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మీకు అర్థం కాకపోయినా, ఒకవేళ మీరు ఇంకా ఏదైనా చెప్పాలనుకున్నా, లేకపోతే ఏదైనా మీకు సందేహం సలహాలు ఉంటే ఈ 10 మినిట్స్ మీకు టైం 11:30 వరకు ఈ 10 మినిట్స్ లో మీరు మీ అన్మ్యూట్ చేసుకుని మీరు ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పిన విషయాల్లో కానీ ఏదైనా ఇన్ జనరల్ గా కూడా మీరు అడగవచ్చు వివాహం విషయం. ఎస్.